బుజ్జి బుజ్జి మాటలతో చిట్టి పాటలతో మళ్ళీ మేము ముందుకు వచ్చా. ఏంటి వేరే విషయం అనుకుంటున్నాను. నేను వచ్చేసి మా బంగ్లా మీద వచ్చేసి ఉన్నా. ఇవాళ హాఫ్ డే థర్డ్ డే అనమాట. సో మాకు ఇవాళ వండర్లాండ్ ప్లాన్ చేశారు స్కూల్లో, కానీ క్యాన్సల్. ఎందుకంటే వెదర్ కూల్ ఉండే మార్నింగ్. ఇప్పుడేమో పిచ్చెండ, ఇప్పుడు వచ్చింది చూపెట్టు. పిచ్చెండని చూడండి మొత్తం. అప్పుడు ఎర్రగా అవే అంటే నల్లగా అయింది, ఇప్పుడేమో ఎర్ర అవుతుంది. ఇంకొక విషయం, ఇది మా బంగ్లా గాయ్స్ చూడొచ్చు. ఇక్కడ ఒక కోతి, ఇక్కడ ఒక పెద్ద కోతి, ఆమెకు పెద్ద కోతి, నాకు చిన్న కోతిలే ఇద్దరు. ఇక్కడ మా ఇద్దరు. కానీ దిస్ ఈజ్ మై బంగ్లా. ఐ లైక్ మై బంగ్లా. నాకు ఎక్కువ అంటే మా ఇల్లు కంటే మా బంగ్లానే ఇష్టం. మా ఇల్లు ఇంత పెద్దగా ఉంటుంది. చూసాను చక్కెర వచ్చింది చూడు, కిందికి జూమ్ చేసి ఎట్లుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి దుంకోబోతున్నా, అదే మా ఛాలెంజ్. అనుకోకండి ఓడి దుంకాడు, కానీ చూడండి మా ఇల్లు. ఐ లైక్ దిస్ పూల చెట్టు. ఇక్కడ ఒక చిక్కు అని ఒక డాగ్ ఉంటుంది, జర్మన్ షిప్పర్ దాని పేరు జర్మన్ షిప్పర్ కాదని నాకు ఒక పేరు అంటారు. ఇది మా ఇంటి సైడ్ ఉంటుంది మొత్తం. సో ఈ ఇల్లు పక్కన ఇది మా దగ్గర పడిపోయేలాగా ఉంది. ఇక్కడ నుంచి వాటర్ పోతే, వర్షం పడితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, నేను సారీ నేను బంగ్లా రౌండ్గా టోటల్ ఇక్కడ నేను ట్యాంక్ వెనుక, సారీ ఏమనుకోండి, ఇక్కడ కొంచెం పాకురు ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోవాలి వీడియో ఇచ్చినప్పుడు. ఇక్కడ ఎండుకు వచ్చిన చూస్తున్నా, ఇక్కడ నుంచి ఇలా పోతే, ఇలాకెళ్ళి ఇలా దూరితే మీకోసం దీన్ని దాటుకొని వచ్చా కష్టపడి. సో సబ్స్క్రైబ్. జారుతుంది గాయస్. సో తిరగక తప్పదు కదా మీకోసం. ఇది ఒక తాత్పత్ర అండ్ వాట్ ఈస్ దిస్ యోగా మ్యాట్. మాదే అన్ని మాయే ఉంటాయి. బంగ్లా కూడా మేమే క్లీన్ చేస్తాం, ఎవరు క్లీన్ చేయాలి. సో ఇదే చెప్పినా కదా మా ఇంటి పక్కన. సో దిస్ ఇస్ టాటా ప్లే మై టీవీ. ముందు మాది టాటా ప్లే కాదు, ఇప్పుడు అది. సో చూడండి గాయస్, ఫోన్ కింద పడితే ఏం లేదు. సో అందుకే నేను ఇలా చూపెడుతున్నా. సో ఇలా పట్టుకుంటే హ్యాండిల్ కొంచెం కంట్రోల్ అవుద్ది. సో మా ఇంటి వరకు. సో దిస్ ఈజ్ మై మెట్లు, బంగారు మెట్లు. దిస్ ఈజ్ మై లొకేషన్, మై హోమ్. దట్ ఈస్ టోటల్ దిస్ ఈజ్ నిర్మల్ అండ్ మై ఫేవరెట్ గాడ్ శివుడు దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హోమ్. సూమింగ్. అందరూ ఏమంటారంటే అక్కడ శివుడు నాట్యం చేసిండు, అక్కడ ఎవరు నమ్మకపోతుండే గుడి కట్టించిండ్రు. ఎవరికో ఒక ఆమెకో ఒక అతనికో దేవుడు వచ్చిందంట. అప్పటి నుంచి చాలా మంది పోతుండే అక్కడ శివరాత్రి అయితే. ఓకే బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.